సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2750 రూపాయల పెన్షన్ను 3000 రూపాయలకు పెంచడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1 నుంచి లబ్ధిదారులకు 3000 పెన్షన్లు అందించనున్నారు. పెన్షన్ను 3000కు పెంచి ఆర్థికంగా ఆదుకుంటున్న సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి కృతజ్ఞతలు చెబుతున్నారు పెన్షనర్లు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రభుత్వం ఇస్తున్న 2750 రూపాయల పెన్షన్ను 3000 పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు గుంటూరులో ఉన్నాం. 3000 పెంచడాన్ని ఎలా భావిస్తారో మనతో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నారు. వాటిని తెలుసుకున్నాం. ఏమనిపిస్తుంది ఏంటి? మరి జగన్ గారికి నమస్కారాలు. ఇప్పుడు 3000 చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. పైగా మాకు వాలంటీర్లు చక్కగా 1 తారీఖు పొద్దున్నే మాకు వచ్చేసి ఈ తలుపు కొట్టి మాకు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా అంతటి మేము ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ముసలివాళ్ళము, మా వల్ల కాదు. కానీ జగన్ గారు ఎంతో ప్రేమతోటి ఇట్లా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం అనేది అది చాలా చాలా గొప్ప కార్యంగా భావిస్తున్నాను. మాకు పెన్షన్ ఇచ్చిన మాకు భర్త చనిపోయాడండి. మాకు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ రాలేదు. ఈయన చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు ఎదురు చూసాం. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎక్కడెక్కడికో తిరిగాము. మాకు 1 రూపాయి కూడా రాలేదు డబ్బులు ఖర్చు పెట్టుకొని. జగన్ బాబు వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి మాకు పెన్షన్ వచ్చింది. ఆ డబ్బులు మాకు భర్త లేకపోయినా మేము పోషించుకోవటానికి, మాకు ఏదో వ్యాపారం చేసుకోవటానికి జరుగుతుంది. ఆయన తెప్పపాలుగా పంచుకుంటూ వచ్చాడు. 250 కింద ఇప్పుడు 3000 చేస్తామంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రభుత్వం మాకు రావాలని కోరుకుంటున్నాం. మాకు అన్ని సౌకర్యంగా చేస్తున్నాడు. ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. అన్ని ఇళ్ల స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చాడు. మాకు అన్ని సక్రంగా ఉన్నాయి. హ్యాపీ అండి. ఇంటికి వచ్చి పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి ఇచ్చిపోతున్నాడు. మేము లెగవపోయినా తలుపు కొట్టిస్తున్నాడు. అంతకుముందు అన్నం తీసుకొని పోయి ట్యాంకీల కాడ పడికాపులు కాసుకొని ఇచ్చేవాళ్ళు. మాకు జగన్ వచ్చినాక అన్ని సక్రంగా జరిగిపోతున్నాయి. 1వ తారీఖు నుంచి 3000 మాకు బాగుంది. మాకు ఈ ప్రభుత్వమే కావాలా. 2750 వస్తుందండి. రేపు జనవరి నుంచి 3000 ఇస్తా ఉన్నారు. కొద్దిగా ఆరోగ్యం తక్కువ నాకు కూడా. నేను మందులు తెచ్చుకుని వాడుకుంటున్నాను. ఆ డబ్బులు బాగా ఉపయోగపడ్డాయి. చాలా సంతోషమేనండి. బ్రహ్మాండంగా ఉంది. ఏ బయ్యాడికి వచ్చి ఇచ్చేపోతున్నారు. బాగుందండి. బాగుంది. బాగానే ఉంది. హ్యాపీగానే ఉందండి. మాకు అన్ని సౌకర్యంగానే ఉన్నాయి. ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాలంటరీ సిస్టమ్ ద్వారా, పూర్తిగా వ్యవస్థ ద్వారా ఇంటికి వచ్చే పింఛన్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట్లో ఏవైతే చెప్పారో 3000 వరకు పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు. అందులో భాగంగానే 2000 ఉన్న పింఛన్ని సంవత్సరానికి 250 పెంచుకుంటూ ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి 3000 ఇస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.